నమస్తే అండి. జొన్న దోశ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది మనము మినప్పిండి ఉంటుంది కదండి, మినప్పిండి మన దోశలు వేసుకుంటాం. అట్లాగా మినపప్పు నానబెట్టుకుని కొంచెం వేసుకుని 1 గ్లాసుకి 3 గ్లాసులు జొన్న పిండి వేసుకుని కలుపుకొని మనము రాత్రి పెట్టుకుని ఉంచుకుంటే పొద్దున్న మనం వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు నేను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దోశ వేసే పెనం పెట్టుకోవాలి గ్యాస్ మీద. చూడండి, ఎంత మనకి పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. చూడండి ఎట్లా వేస్తున్నాను. కొంచెం చాలు, కొంచెం పిండితోటి ఎలా చేస్తే బాగుంటుందో చూడండి. ఆ తర్వాత 1 స్పూను నూనె చివర వేసుకోవాలి. ఎంత మీకు పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత మనము తిరగా వేసుకోవచ్చు, అవసరం లేకపోతే అట్లా కూడా అయిపోతుంది. చూడండి ఎంత పలుచగా వచ్చిందో దోశ. చూసారు కదా, మనకి షుగర్ ఉన్నవాళ్ళు ఈ మన బియ్యం పిండి బదులు జొన్న పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకు నచ్చిన చట్నీతోటి మనము తినొచ్చు.